గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైద్యో నారాయణో హరి అంటారు. ఖచ్చితంగా చెప్పొచ్చు, వైద్యులు ఎంతోమంది ప్రాణాలను కాపాడి వాళ్ళకు ఒక పునర్జన్మనిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న పాప 11 years ధనలక్ష్మి, పాడేరు ఘాట్ రోడ్లో ఉన్నటువంటి వీళ్ళు చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఈ పాప ఉంది. ఇక వాళ్ళకి ఈ పాప మీద హోప్స్ కూడా పోయినటువంటి పరిస్థితిలో సార్కోమా ట్యూమర్తో బాధపడుతున్నటువంటి ఈ చిన్నారి ఈ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి బృంద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీం అంతా కూడా వంశీధర్ సార్ కావచ్చు, ఈ సార్ కావచ్చు. సో ఈ పాపని మనం ఈ కేసుని ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. చాలామంది పేషెంట్స్లో క్యాన్సర్ అంటేనే చాలామంది ఒక ప్యానిక్లోనికి వెళ్ళిపోతారు. మళ్ళీ లైఫ్ మీద హోప్స్ కూడా పోతూ ఉంటాయి. అలాంటిది మన హాస్పిటల్ నుంచి ఒక హోప్ని మళ్ళీ క్రియేట్ చేయాలి. పేదవాళ్ళకి కూడా వైద్యం అందుతుంది. అందించడానికి కొంతమంది మానవతా దృక్పథంతో ముందుకొచ్చే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అని చెప్పడమే ఈ కేసు. అసలు ఈ పాపకి ఏమైంది, ఎట్లా ఆపరేషన్ జరిగింది, ఎంతమంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్కౌట్ చేశారు, ఈ పాపకి కేసు చాలా క్రిటికల్గా ఉంది. ఇది ఒక ఛాలెంజింగ్ కేసు అనే చెప్పొచ్చు. సో డాక్టర్ గారి మాటల్లోనే విందాం. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఈ పాపకి ఏంటంటే నోట్లోని నాలిక మీద క్యాన్సర్ వచ్చిందండి. మీ అందరికీ తెలుసు, మామూలుగా పెద్దవాళ్ళల్లోని బికాజ్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల నోటి క్యాన్సర్ వస్తుందని చెప్పి, బట్ వెరీ అన్ఫార్చునేట్లీ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లో ఇది ఒక అరుదైన క్యాన్సరు. సో నాలిక మీద సార్కోమా అనే క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సరు నాలిక ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ టంగ్ని మొత్తానికే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దానివల్ల పేషెంట్ మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో ఉండిందనమాట. ఆహారము తీసుకోలేకపోయేది, మంచినీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే దిక్కుతోచని పరిస్థితిలో ఆ పాడేరు ఏజెన్సీ ఊర్లో వాళ్ళకి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అలాగే క్యాన్సర్తో మగ్గిపోతుండే. సో ఇలాంటి పేషెంట్ని నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇలా క్యాన్సర్ ఉంది అని చెప్పి గుర్తించి మా సార్ ఆపరేషన్ చేస్తారు అని చెప్పి నాకు చెప్తే లేదు తీసుకొని రండి చేద్దామని చెప్పాను నేను. సో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీరేం కంగారు పడకండి, మా డాక్టర్ గారు మీకు ఆపరేషన్ చేసి పాపను మళ్ళీ మీ చేతుల్లో పెడతారు అని చెప్పని వాళ్ళకి భరోసా ఇచ్చి పాపను మన హాస్పిటల్ వైజాగ్లో మన వృందా క్యాన్సర్ హాస్పిటల్ దాకా తీసుకురావడం జరిగింది. చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది, ఇంత పెద్ద క్యాన్సర్ నోట్లో అసలు ఎలా ఇన్నాళ్ళు ఈ పాప భరించింది. మనకి ఒక రోజు పెయిన్ ఉంటేనే మనం తట్టుకోలేము, అట్లాంటిది కొన్ని నెలల నుంచి నోట్లో నాలిక మీద క్యాన్సర్ వచ్చి పాప మీకు ఇబ్బంది పడుతూ ఉండే. ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ఆపరేషన్ ముందు పాప అన్నమాట. సో కనీసం నోట్లో ఉన్న నాలికని బయటకు కూడా తీసుకురాలేని పరిస్థితి, అంటే నాలిక ఫిక్స్ అయిపోయి ఆల్మోస్ట్ ముందర భాగంలో ఉన్న నాలిక మొత్తం మీద క్యాన్సర్ ఉండిందనమాట. లేదండి, అసలు తినేది కాదు, తాగేది కాదు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మేము అతి కష్టం మీద పేషెంట్కి ఐవీ ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి పాపని ఆపరేషన్ దాకా మేము తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. ఎందుకంటే నోట్లోంచి దాని మింగాలి అంటే నాలుక మూమెంట్ కావాలి. నాలుక మూమెంట్ ఉండట్లేదు, నాలుక మూమెంట్ ఉండగానే పాపకి పెయిన్. సో దానివల్ల తాగలేకపోతుంది, తినలేకపోయేది అనమాట. అంటే ఇట్స్ లైకే భూమి మీద నరకం ఎట్లా ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్లో పాప ఉండేదన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకుంది. ఇది ఆపరేషన్ చేసే ముందు మేము పేషెంట్కి మొత్తం ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇది నాలిక భాగం అండి. నాలిక భాగం మొత్తంలో యాంటీరియర్ 2/3 మొత్తంలో మనకి క్యాన్సర్ కనిపిస్తూ ఉందన్నమాట. సో దీనివల్ల పాపకి ఏంటంటే ఈ క్యాన్సర్ లోపల ఉండడం వల్లే కనీసం పాప నాలుగు కూడా మూచలేని పరిస్థితి ఉండింది. సో ఇది ఆపరేషన్ చేసి క్యాన్సర్ని మొత్తం మేము తొలగించినప్పుడు ఉన్న ట్యూమర్ అనమాట. తొలగించిన తర్వాత ఇది రెసిడ్యువల్ టంగ్ అండి, ఇంత మాత్రం టంగ్ మాత్రమే మిగిలింది. మనకి ఇదంతా ఈ బోన్ కూడా తీసి మొత్తం ఈ పార్ట్ మొత్తం క్లియర్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఆ రిమైనింగ్ ఏ అయితే నాలిక మిగిలిందో ఈ మిగిలిన నాలికకి మనం కొత్తగా టంగ్ తయారు చేయడానికి చేతి మీద ఉన్న చర్మాన్ని, ఇది చేతిలో ఉన్న చర్మం అండి, దాన్ని మేము హార్వెస్ట్ చేసి హ్యాండ్ చూపించాలి. సో ఇది ఈ పార్ట్ అండి, ఈ పార్ట్లో ఉన్న చర్మాన్ని మేము తీసి, ఇదే అనమాట ఈ చర్మం మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్న చర్మాన్ని నాలికి తీసుకొచ్చి మేము నాలికి జత చేయడం జరిగింది. ఇది టంగ్ స్టిచ్ తీసుకుందాం, మొత్తం అంతా బయట తీసుకున్న తర్వాత ఇది టంగ్ ఇది. సో ఇది స్కిన్, ఇది టంగ్, దీనికి అటాచ్ చేస్తున్నాము. సో ఇది ఇందాక మేము చూపించిన ఈ పార్ట్ నుంచి మనం చర్మం తీసుకున్నాము. ఆపరేషన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ పాపకి 4 నుంచి 6 వారాలు
ట్యూబ్తోని ఆహారం ఇవ్వడం జరిగింది. అలాగే ట్రేకియాస్టమీ అని చెప్పి శ్వాస కోసం మేము అమర్చిన గొట్టాము. సో ఆల్మోస్ట్ 4 to 6 వీక్స్ ఈ 2 ఉంచాము. 6 వారాల తర్వాత పేషెంట్ పాపకి మేము ఈ గొట్టాము. ఈ 2 గొట్టాలు తీసిన తర్వాత చక్కగా నోట్లో తింటుంది, తాగుతుంది, మాటలు మాట్లాడుతుంది అనమాట. వీఆర్ రియల్లీ హ్యాపీ దట్ పాపకి మళ్ళీ తన తాలూకా నార్మల్ లైఫ్ని మనం బ్యాక్కి తెచ్చి తన చేతుల్లో పెట్టగలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నామండి. ఏజెన్సీ బ్యాక్గ్రౌండ్ ఆ గిరిజనులకి ఏమీ తెలీదు ఈ మెడికల్ టెక్నాలజీ గురించి, కానీ అసలు పాపకి ఏమైంది, ఆపరేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఆ సిచ్యువేషన్లో పేరెంట్స్కి ఎట్లాంటి హోప్ క్రియేట్? సో ఇది ఓన్లీ ఒకటేనండి, మనము ఎప్పుడు కూడా హోప్ని వదలకూడదు. ఎక్కడో ఒక దగ్గర మనకి హోప్ అనేది ఉంటుంది అని చెప్పి మనకి ఆశనే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ట్రైబల్ వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ నేనే కాదు, ప్రతి హాస్పిటల్ కూడా క్యాంప్స్ ఏజెన్సీలో కండక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లీస్ట్ ఆ క్యాంప్స్ అప్పుడైనా వీళ్ళు ముందుకెళ్ళి చూపించుకోవాలి. ఏదైనా బాగలేదు అంటే, ఆడవాళ్ళలో బ్లీడింగ్ ఉన్నా, ఏదో ఎక్కడైనా శరీరాల్లో కంటులు ఉన్నా, ఇట్లాంటి చిన్నపిల్లలు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా. ఎందుకంటే ఇదే ప్రాబ్లము నా దగ్గరికి ఒక 4 నెలల క్రితం కానీ వస్తే అసలు ఎడమ చేతితో మనం ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండేది. ఇంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆల్మోస్ట్ మేమంతా మా టీం అంతా కలిసి 7 గంటలు శ్రమించామండి. 7 గంటలు శ్రమించి ఈ పాపకు ఆపరేషన్ చేయడం జరిగింది. అదే మనకి కొంచెం నాలుక మీద చిన్న గడ్డ రాగానే వాళ్ళకి కానీ అవేర్నెస్ కానీ వచ్చి మనం కానీ చూపించుకొని ఉంటే ఆపరేషన్ చాలా ఈజీగా అయిపోయేదండి. యాక్చువల్గా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ దట్ హ్యాస్ టు బీ నోన్ టు ఎవ్రీబడి, హెల్త్ ఎడ్యుకేషన్. మనం ఏంటంటే మేము అక్కడ హాస్పిటల్లో కూర్చొని ఆపరేషన్ చేయడం అనేది లెవెల్ 4 కేర్ అండి, విచ్ వీ గివ్. కానీ మేము మా ఏజెన్సీలోకి వెళ్ళి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి మేము చెప్తాం చూడండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సొసైటీకి కావాల్సిందనమాట. ఎందుకంటే అది కానీ వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళ ప్రాబ్లం చిన్నగా వచ్చినప్పుడే వాళ్ళు డాక్టర్లను కలుస్తారు. కలిసి మేము ఇప్పుడు 7 గంటలు చేయాల్సిన ప్రయాసం మాకు ఉండేది కాదు. గంటలోనే పాపకి అయిపోయేది, పాపకి ఈజీ లైఫ్ ఉండేది, ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో దిస్ కైండ్ ఆఫ్ మెడికల్ ఏజెన్సీస్కి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, హెల్త్ కేర్ టాక్స్ ఇవ్వడం కానీ, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ డాక్టర్స్ వాళ్ళ తాలూకా లైఫ్లో చేయాల్సిన విషయాలు అనమాట. ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ అయింది, 11 ఏళ్ళ ఈ గిరిజన పాపకి అసలు ఈ సార్కోమా ట్యూమర్ రావడం ఏంటి అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. సో ఇదేంటంటే వాళ్ళ జీన్స్లో ఉండే మార్పులు చేర్పులు జరగడం వల్ల క్యాన్సర్లు వస్తుంటాయండి. వెరీ అన్ఫార్చునేట్, చిన్నపిల్లల్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. అందులోకి నోట్లో క్యాన్సర్ రావడం కూడా అనేది ఒక అరుదైన ఇదనమాట. సో ఈ జీన్స్ మార్పులు చేర్పులు రావడం వల్ల వచ్చిన క్యాన్సరే ఇదండి. సో ఇది నేను చెప్పే కదండి, భూమి మీద ఎవరికి కూడా క్యాన్సర్ రాదు అని చెప్పలేం. మనం ఈ భూమి మీద జన్మించాము అంటే వీఆర్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ ఆఫ్ క్యాన్సర్. నో బడీ ఈజ్ ఎగ్జంప్షన్ ఫర్ ఎనీ క్యాన్సర్. క్యాన్సర్ కెన్ అక్కర్ ఫ్రమ్ హెడ్ టు టో, కన్ను నుంచి కాలు వరకు ఏ పార్ట్కైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం వీఆర్ నాట్ ఎగ్జంప్షన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఆ అవేర్నెస్తోని మనం ముందుకు వచ్చి చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. వంశీధర్ సార్ చెప్పారు ఆల్రెడీ, కొన్ని కేసెస్ని మానవతా కోణంలో కూడా మేము టేకప్ చేస్తాం ఛాలెంజ్, మీ ఇద్దరు కాంబినేషన్లో ఉన్నాయి. సరే ఈ కేసుని ఎట్లా చూసారు? మామూలుగా పెద్దవాళ్ళలో అయితే ముందు దీనికి ట్రెకాస్టమీ అని ముందు ఎనస్థీషియా పార్ట్లో ముందు ట్రెకాస్టమీ చేసి తర్వాత మత్తు ఇవ్వడం జరుగుతుంది. కానీ పాపకి ఏంటంటే ట్రెకాస్టమీ చేయడానికి కోఆపరేట్ చేసే పరిస్థితి కాదు. అలాగని చెప్పి రెగ్యులర్గా మామూలుగా రెగ్యులర్ ఎనస్థీషియా ఇవ్వడానికి నోట్లో క్యాన్సర్ వాళ్ళకి కంపల్సరీగా ట్రెకాస్టమీ చేశాకే చెయ్యాలి. సో కానీ మరి రెండింటికి ఆప్షన్ ఉంది లేదు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఏ ఛాలెంజ్. డిఫికల్ట్ అవుతుందని తెలిసినా సరే, బట్ పాప దీనికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి, ఆన్ టేబుల్ పేషెంట్ ప్రాణానికి కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే తీసుకోవడం జరిగింది. వీ కుడ్ డూ దట్. సార్ హోప్ ఉన్న చోట నేచర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందని మీరు ఒక బ్యూటిఫుల్ వర్డ్ చెప్పారు. సో వాళ్ళకి హోప్ క్రియేట్ అవ్వడానికి కూడా ఫ్యామిలీ హిస్టరీ అది లేదు, నాలెడ్జ్ కూడా లేదు. బట్ ఆ హోప్ని కూడా మీరే తీసుకొని టేకప్ చేశారు ఈ కేసుని. ఏమనిపిస్తుంది కేసు సాటిస్ఫాక్షన్? లేదండి, అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేద్దాము అని చెప్పి తలపెట్టినప్పుడు అదే ఎప్పుడు అంటాను నేను, మనకి నేచర్ కానీ గాడ్ కానీ వాళ్ళు ఆటోమేటిక్గా మనకి తెలియని ఒక స్ట్రెంగ్త్ని కానీ, లేదంటే ఆ రిసోర్సెస్ని కానీ, లేదంటే ఆ సర్కమ్స్టాన్సెస్ని కానీ క్రియేట్ చేస్తాడు భగవంతుడు అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గో విత్ ఎ క్లియర్ అండ్ స్వచ్ఛమైన దీంతో మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే ఆబ్వియస్లీ
అట్లాంటివి సాధ్యమవుతాయని చెప్పి ఈ పాప నిదర్శనం. ఈ రోజు ఇలా మంచిగా మన ముందు నిలబడి నవ్వుతూ మాట్లాడుతూ మన ముందు ఉంది అని చెప్పంటే ఇదేదో నేను చేశానని చెప్పి కాదు, కొంత నాకు భగవంతుడు సహకారం కూడా ఉండాలి. థ్యాంక్ యూ. బృందా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కాబట్టి ఇట్లాంటి రేర్ కేసెస్ని స్టడీకి ఎట్లా చూస్తారు? యా వీ టేక్ అప్ ఆల్ ఛాలెంజింగ్ కేసెస్ అండి. నా దగ్గరికి నాకు ఎప్పుడు ఒకటే ఉంటుంది, నేను ఏ కేసుని కూడా రిజెక్ట్ చేయకూడదు. నా దగ్గరికి కేసు వచ్చింది అని చెప్పంటే, మా హాస్పిటల్కి పేషెంట్ వచ్చింది అంటే అది ఎంత ఛాలెంజింగ్ అయినా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మనకి రిజల్ట్స్ రాకపోతే అది వేరే విషయం. ఎలాగైతే ఒక పిల్లోడికి ఎగ్జామ్స్ రాయడానికి అరే నువ్వు ఎఫర్ట్స్ పెట్టరా, నువ్వు పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనేది పక్కన పెట్టు, నువ్వైతే ఎఫర్ట్స్ పెట్టాలన్నది ద సేమ్ థింగ్. నా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఏదైతే నాకు చెప్పారో, మనం ఏదైతే మనం ఎఫర్ట్స్ పెడితేనే మన దాని గురించి మనకి అవగాహన ఉంటుంది. అండ్ ఈ ఎఫర్ట్స్ అనేది మేబీ ఆ కేసులో ఫెయిల్ అవ్వచ్చేమో, ఆ ఎక్స్పీరియన్స్, ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు నెక్స్ట్ కేసుని ఇంకా ఈజీగా నాకు డీల్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. ఇదే దేంతో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఇవాళ ఎన్నో కేసులు మేము సర్జరీస్ విజయవంతంగా చేయడానికి గల కారణం ఏంటంటే యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్. సో ఈ మైండ్ సెట్ మనం కేసు టేకప్ చేద్దాము అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఎటువంటి కేసు అయినా మనం రిజెక్ట్ చేయకుండా చేద్దాము అని చెప్పి ఉంటుంది. ఆబ్వియస్గా అలాంటప్పుడు అన్నీ మనకి అట్లా కుదురుతాయండి. సరే, ఇప్పుడు ఈ ట్యూమర్ వల్ల తనకి రిమూవ్ చేసిన ఈ హ్యాండ్ పీస్ని మీరు రీప్లేస్ చేశారు, మరి తనకి ఈ సెన్స్ ఎట్లా ఉంటుంది సార్? సో పాపకి తినడానికి కానీ తాగడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మాట్లాడడానికి కూడా తనకి ఆల్మోస్ట్ 60 to 70% ఇంతకు ముందులో ఎలా మాట్లాడేదో అలా మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. ఒక 20 to 30% డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వీఆర్ నాట్ గాడ్. సో మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ మాట్లాడే కొద్దీ గ్రాడ్యువల్గా తన మైండ్ ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది. ఏ రకంగా ఎఫర్ట్స్ పెడితే మాట స్పష్టంగా వస్తుంది అనేది స్పీచ్ థెరపీ అనేది కూడా ఉంటుంది. అది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఇస్తే రిజల్ట్స్ ఇంకా ఫ్యూచర్లో బాగుంటాయి. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు చూసుకోవాల్సింది ఫాలోఅప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మేము ఆపరేషన్ చేసాం కరెక్టే, కానీ ఎప్పుడైతే ఇది క్యాన్సర్ అని చెప్పి ఉందో ఫాలోఅప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రెగ్యులర్ చెకప్స్ ఎవ్రీ 3 monthsకి రావడానికి, మాకు చూపించుకోవడానికి, మాకేమైనా ఉండే మేము టెస్ట్ చేయించుకోవడానికి, ఇవన్నీ కూడా ఉంటే ఒక 5 years మనం స్మూత్గానే చేసాము అని చెప్పంటే పాప కంప్లీట్లీ కెన్ బి డిక్లేర్డ్ ఆఫ్ క్యూర్ ఆఫ్ డిసీజ్. ఈ ఆపరేషన్కి మామూలు ఎన్విరాన్మెంట్లో చేస్తేనే దగ్గర 6 to 7 lakhs దాకా ఖర్చు అవుతుందండి. ఫార్చునేట్లీ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫర్దర్ ఫాలోఅప్స్లో కూడా మీరు ఫ్రీగానే వాళ్ళకి షూర్, తప్పనిసరిగా అండి. ఫాలోఅప్స్ కూడా ఫ్రీగానే చేస్తాం. ధనలక్ష్మి బాగుందా? ఇప్పుడు తగ్గిందా? ఏం చదువుతున్నావు నువ్వు? ఎస్, ఇది బృందా హాస్పిటల్ చేసినటువంటి అరుదైన ట్రీట్మెంట్ అనే చెప్పాలి, శస్త్రచికిత్స. ఒక 11 ఏళ్ల ఈ గిరిజన బాలికకు పునర్జన్మనిచ్చింది బృందా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.